హలో వ్యూయర్స్, నేను మిసెస్ రెహన్మా ఖాదర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహన్మా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ నేను చేస్తున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేస్తాను, నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. వాటిని ఇలా ఒలిచేసుకోవాలి. ఇక్కడ మా పిల్లలు నాకు హెల్ప్ చేస్తాను అంటే వాళ్ళని ఒలవమన్నాను. ఇలా అన్నీ ఒలిచేసుకొని స్వీట్ కార్న్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. నేను స్వీట్ కార్న్ని స్టీమ్ కుక్ చేస్తానండి, అందుకనే ఇలాగా అన్నీ ఒలిచేసుకొని ఒక స్ట్రైనర్లో తీసుకున్నాను. ఈ స్వీట్ కార్న్ని రైస్ వడకట్టుకునేది ఉంటుంది కదా స్ట్రైనర్, అలాంటి దానిలో తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో నీళ్లు వేసుకొని దాని మీద మనం ఈ స్ట్రైనర్ని పెట్టి మూత పెట్టి కవర్ చేసి ఒక 15 మినిట్స్ పాటు మనం స్టీమ్ కుక్ చేసుకోవాలి. వాటర్లో డైరెక్ట్గా బాయిల్ చేస్తే ఆ స్వీట్ కార్న్ అన్నీ వాటర్గా ఉంటాయండి, పిల్లలు తినడానికి ఇష్టపడరు. కానీ మనం ఇలా స్టీమ్ కుక్ చేసి పెడితే వాళ్ళకి బయట అమ్మేటట్టు పొడి పొడిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, 15 మినిట్స్ తర్వాత ఇదిగో ఇలా నీట్గా వచ్చేస్తుంది, ఉడికిపోతాయి, అవన్నీ కుక్ అయిపోతాయి. దాని తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ అందులో వేసేసి ఉప్పు, కారం, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఈ 3 వేసి కొంచెం లాస్ట్లో మనం తినేటప్పుడు కావాలంటే లెమన్ వేసుకోవచ్చు, అది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు. ఈ 3 వేసి కలిపేసి మనం పిల్లలకి సర్వ్ చేసేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను ఏం చేస్తానంటే స్వీట్ కార్న్ తీసుకోగానే ఇలా ఒలిచేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటానండి, స్టోర్ చేసేసుకుంటాను. అన్నీ ఒకేసారి ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా స్టీమ్ కుక్ చేసుకొని అప్పటికప్పుడు ఘీ రోస్ట్ చేసి పిల్లలకి ఇచ్చేయడమేనండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇది చాలా బాగుంటుంది, హెల్దీ కూడా, అందుకని ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నేను. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.